విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. దీపని ఒక అమ్మాయి ఉంది. అవునండి. ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. చెప్పారు. ఎవరండి? నెల్లూరు టు శ్రీకాకుళం ట్రంక్ రోడ్ పాసింజర్. మీరు చాలా తమాషగా మాట్లాడతారండి. ఆ అమ్మాయికి మేనమామని. గ్లాడ్ టు మీట్ యూ. అప్పుడే అంత మాట నీకు నేను చెప్పేది వింటే సారీ టు మీట్ యూ అనొచ్చు. నాకు కొడుకున్నాడు. నళినీకాంత్. గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్ గా ఉన్నావే నువ్వు. అతనికి దీప నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. కానీ దీపకి ఇష్టం లేదు. నువ్వు అడ్డు తప్పుకుంటే తప్పకుండా ఒప్పుకుంటుంది. అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. బహుశా నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. నన్ను గోపాలరావు అంటారు. ఆ పేరు చెబితే హైదరాబాద్ లెవెల్ నుంచి ఢిల్లీ లెవెల్ వరకు రోడ్స్ అన్ని లెవెల్ అయిపోతాయి. మర్చిపోకు. 1 గంటలో నువ్వు దీప ఇంటికి ఫోన్ చేయాలి. కేవలం డబ్బు కోసమే నీతో స్నేహం చేశాను. చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అర్ధరాత్రి వేళ 4 రోడ్ల జంక్షన్ లో నువ్వు బందోబస్తు అయిపోతావు. మర్చిపోకు. 1 గంటలో అక్కడికి ఫోన్ రావాలి. ఆ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. వస్తాను. బాబు, ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరో అడిగావు. ఇడుగో బాబు మీ నాన్న. నేను బ్రతుకుంటే అతను నాకు చేసిన అన్యాయానికి అతని ప్రాణం తీయించాలనుకున్నాను. కానీ భగవంతుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు బాబు. కానీ నువ్వు మాత్రం అతను ఎక్కడున్నా కష్ట తీర్చుకోకుండా మాత్రం విడిచిపెట్టొద్దు బాబు, విడిచిపెట్టొద్దు బాబు. బాబు, వాడు ఫోన్ చేస్తానన్న టైం దాటిపోతోంది. ఒకవేళ వాడు చేద్దామనుకున్న ఫోను అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏమో. నీ బుర్ర అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. ఊరుకు. అయ్యా ఫోను. హలో బాబు గారా? అవును. అబ్బా మీరు చాలా పంక్చువల్. ఫోన్ దీపకి ఇమ్మంటారా? కాదు, నీతోనే. నాతోనా? నీ నిర్ణయాన్ని చెప్పవలసింది అమ్మాయితో కదా. ప్రస్తుతం నా నిర్ణయం చెప్పాల్సింది నీతోనే. ఏమిటి? ఈ పెళ్లి కంటే ముందు మరో పెళ్లి చేయాలి. పెళ్ళా? అవును. నా తల్లిని పెళ్లి చేసుకుని నన్ను కన్న తర్వాత నా తల్లికి అన్యాయం చేసిన వాడొకడున్నాడు. వాడి పెళ్లి, గర్భాధానం, తద్దినం అన్నీ కలిపి ఒకేసారి చేయాలి. ఏమిటి మాట్లాడతావమ్మా నువ్వు వీడితో? పెళ్లి అంటున్నాడు, గర్భాధానం అంటున్నాడు. ఇప్పుడేగా ఒక్కోటి బయటపడుతున్నది. ఉండు బాబు. పెళ్లి, గర్భాధానం ఎవరితో? నువ్వు ఉండమ్మా కాసేపు. చూడు బాబు, ఎవరిని నువ్వు అంటున్నది? నిన్నే. నీకు గుర్తుందో లేదో, పాలకుళ్ళు గోపురంలో లలిత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేశావు. ఆమెకు కొడుకు పుట్టాడు. నేనే వాడు. ఆ అమ్మాయి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందా? ఏమిటన్నయ్యా? ఏముందమ్మా, వాడు పెద్దాపురంలో ఒక అమ్మాయిని ప్రేమించాట. సామలకోటలో జరగవలసినవన్నీ జరిగిపోయాట. ఆ అమ్మాయి ఇప్పుడు గోదావరిలో దూకడానికి రాజమండ్రి బ్రిడ్జి మీద నిలబడి రెడీగా ఉందిట. ఏమిటి మాట్లాడతావమ్మా? వాడు హత్య అంటున్నాడు, ఆత్మహత్య అంటున్నాడు. చూడు బాబు, నేను వయస్సులో నీకంటే చాలా పెద్దవాణ్ణి, నీ తండ్రి లాంటి వాడిని. నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు అనవసరంగా తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు. వెనక ఒకటి ఎలాగే నీలాగే తొందరపడితే వాడిని ఢిల్లీ లెవెల్లో మూయించేశాను. నువ్వు తొందరపడితే నీకు ఆ ఉపకారం జరిగి తీరుతుంది. నేను చెప్పిందేమిటి, నువ్వు చెప్పేదేమిటి? చూడు బాబు, మా దీపను మాత్రం నువ్వు అన్యాయం చెయ్యకు. ఏమిటి నువ్వేమిటి మాట్లాడతా? అతనేం మాట్లాడుతున్నాడో నాకు తెలియాలిగా. ఏమిటమ్మా నీకు తెలియవలసింది? ఇక్కడ అక్షరం నేను విడమర్చి చూస్తున్నాను కదా. చూడు బాబు, ఇలాంటి విషయాలు మనం ఫోన్లో మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. నేనే స్వయంగా రాత్రికి బయలుదేరి వస్తాను. ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటాం. ఉండు. బాబు బాబు, ఇందాక ఫోన్లో చాలా తొందరపడి మాట్లాడేశావు. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళెవరు ఏమిటి అనే విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఢిల్లీ లెవెల్లో మూసేయాల్సి వస్తుంది. ఎవరెవరేమిటో తెలియని స్థితిలో నేను లేను.
ఇదిగో చూడు, నువ్వెప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు కనిపిస్తే నేను ఫలానా అని చెప్పి నీ ప్రాణం తీయమని చెప్పింది మా అమ్మ. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. ఒరే బాబు, ఇంతకీ మీ అమ్మ ఎక్కడా? ఇంకెక్కడమ్మా, బ్రతుకుండగా నిజాన్ని చెప్పలేదు, పోయేటప్పుడు చెప్పింది. నా లలిత చచ్చిపోయిందా? లలిత, లలిత. ఒరే బాబు, నీ కోసం మీ అమ్మ కోసం ఎన్నాళ్ళు తెగ తిరిగాను. చేసిన తప్పు చెప్పుకుందామని చేతపొర్రు నుంచి పల్లంకుర్రు వరకు గాలిచ్చాను. ఏమైతే ఈ నాళ్ళకు నువ్వు నాకు కనిపించావు, అది నాకు అదే చాలు. నన్ను క్షమించరా బాబు, నన్ను క్షమించు. బాబు, నువ్వేం తొందరపడకు. నువ్వు నా కొడుకు అని లోకానికి సగర్వంగా చెప్పి అతి వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను. నా ఆస్తంతా నీకు రాసేస్తాను రా. బాయ్, అన్నాళ్ళకు కనిపించావురా. ఈ వేళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఒరే బాబు, కింద డ్రైవర్ ఉన్నాడు, వాడికి ఈ విషయం తెలిస్తే అమలాపురం దాకా మోసేస్తాడు. నేను మళ్ళీ వస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండరా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. రాజు, బిడ్డ జైల్లో ఉన్నాడంటే ఏ తల్లైనా బాధపడుతుంది. కానీ నేనెంతో గర్వపడుతున్నాను. ఆడదానికి ప్రాణం కంటే శీలం గొప్పది. అలాంటి శీలాన్ని కాపాడి నా బిడ్డ జైలు పాలయ్యాడు. నిజంగా ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఈ రోజు మన బ్రతుకులు ఇలా. ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. ఏం లేదు బాబు, ఏం లేదు. ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే. ఏమిట్రా ఇది? ఎలా వచ్చావు? తప్పించుకుని. ఎందుకు? ఒక నిజం తెలుసుకోవడానికి. ఏం నిజం? అమ్మా, నీ యాత్రని పెట్టుకున్నది ఈ కొడుకు మీదేగా, నువ్వు బ్రతుకుతున్నది ఈ కొడుకు కోసమేగా. అటువంటప్పుడు ఈ కొడుక్కి తల్లికి మధ్య దాపరకాలు ఎందుకమ్మా? నన్ను అబద్ధం చెప్పొద్దన్నావు, మరి నువ్వెందుకమ్మా నిజం దాస్తున్నావు? ఏమిట్రా నిజం? ఏమీ తెలియనట్టు మాట్లాడకమ్మా. జైలు దగ్గర నువ్వు అన్నమాట మర్చిపోయావా? ఏ రోజు నువ్వు కాపాడినట్టే ఆ రోజు నా జీవితం ఎవరైనా కాపాడుంటే అన్నావు. లోకంలో ఎందరో పిరికి పందులు పారిపోయినట్టే నా తండ్రి నిన్ను విడిచిపెట్టి పారిపోయాడు అనుకున్నాను, కానీ దీని వెనక ఏదో కథ ఉందనుకోలేదు. చెప్పమ్మా, నేను అసలు ఎవరికి పుట్టాను? రాజు, నాకంటూ తండ్రి ఉన్నాడా లేదా? రాజు, ఉంటే ఎవరు? చెప్పమ్మా. రాజు, వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్తాగా నేను వెళ్ళను. రాజు, జైల్లో ఉన్నా గర్వపడే పనిచేసావనుకున్నాను. పారిపోయి వచ్చి సాధించుకునేటట్టు చేశావు. రాజు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనే నిన్ను పోలీసులు కప్ప. అమ్మా. రాజు, నా మీద నీకు ఏమాత్రం గౌరవం నా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా. వెళ్ళిపో రాజు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. రాజు, ఎలా వచ్చా? తర్వాత చెప్తాను. నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. ఏమిటి? నాకు తండ్రి ఉన్నాడని, అతను రంగును వెళ్ళిపోయాడని ఇన్నాళ్ళు అబద్ధం చెప్పించింది మా అమ్మ. కానీ అది నిజం కాదు. ఈ రోజు జైల్లో మాట్లాడుతూ నోరు జారింది. ఆమె ఏదో చెప్పలేని నిజాన్ని దాస్తుంది. నేను అడిగాను, చెప్పలేదు. చివరికి నన్ను పోలీసులకు అప్పచెప్పడానికైనా సిద్ధపడింది, కానీ నిజం మాత్రం చెప్పలేదు. ఇందు, నువ్వు వెళ్ళి ఆమె చేత ఎలాగైనా నిజం చెప్పించాలి. వద్దమ్మా, నన్నేమి అడగద్దు. నేను చెప్పను, నేనేమి చెప్పను. ఎందుకు చెప్పరు? అంటే చెప్పకపోవడానికి వేరే కారణం ఉందన్నమాట. అన్యాయం మీకు జరగలేదన్నమాట. మీరే అన్యాయం చేశారన్నమాట. లేదు, నాకే అన్యాయం జరిగింది. నిజంగా మీకే అన్యాయం జరుగుంటే ఇంత అడిగినా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? నాకెందుకు భయం? తప్పు చేసిన వాడు భయపడికి ఏం చేశారు? నేనేం తప్పు చేయలేదు. చేయకపోతే చెప్పండి. మీకు ఆవేశం ఉంది కానీ అనుభవం లేదమ్మా. నా అనుభవం ఆవేశాన్ని చంపేసింది. గుండెల్లో మండే మంట మండి ఒక్క గుండెనే కాలుస్తుంది. కానీ అది బయటికి వస్తే దానికి గాలి తోడైతే ఎన్నో గుండెల్ని కాలుస్తుంది. రాజు గురించి నువ్వు విన్నావు, కానీ నేను కన్నానమ్మా. రాజు గురించి నీకు తెలుసు, కానీ నేను పెంచానమ్మా. వాడు అన్యాయాన్ని చూడలేడు, అవమానాన్ని భరించలేడు. క్షణంలో అటు ఇటో తేలిపోవాలి.
వాడికి నిజం తెలిస్తే తెలియాలి. తెలియనంత కాలం ఎవరెవరు మీరు చెప్పనందుకు జైలు నుంచి పారిపోయి వచ్చారు. ఇక్కడ చెప్పనందుకు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు తెలియకపోతే తెలుసుకునేంత వరకు నిద్రపోరు. ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రాణాలు పోతాయో ఆలోచించండి. నువ్వెవరో నాకు తెలియదు. ఆ మాట అనకండి. మీరు నన్ను చేరతీయకపోయినా పర్వాలేదు, కానీ ఈ బిడ్డకి మాత్రం దారి చూపించండి. వినలేదు. ఆ బిడ్డ తన బిడ్డ కాదన్నారు. నా ముఖమే చూడలేదన్నారు. బ్రతిమాలి విసిగిపోయారు. చివరికి ఎదురు తిరిగాను. సరే, ఈ బిడ్డ మీ బిడ్డ ఎలా కాడో మీకు నాకు ఎందుకు సంబంధం లేదో చూస్తాను. చూడు, ఒకవేళ నేను మర్చిపోయానేమో. రే, అమ్మగారిని తీసుకెళ్లి తోట గెస్ట్ హౌస్ లో బందోబస్తు చెయ్యి. అలాగే. అక్కడ కొన్నాళ్ళు ఉండు. బాగా ఆలోచించి నీకు వాడికి ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను అన్న మాటకు అర్థం నాకప్పుడు తెలియలేదు. ఒక రోజు రాత్రి నన్ను బిడ్డని చంపబోయారు. బిడ్డని కాపాడుకోవడానికి తప్పించుకొచ్చేశాను. ఆ తర్వాతే మీ ఇంట్లో కొన్నాళ్లు పనిచేశాను. అమ్మా నాన్నెక్కడే అని వాడు అడిగితే ఏం చెప్పాలో తెలియక రంగూన్ వెళ్ళిపోయారని మాత్రమే చెప్పాను. ఊరుకోండమ్మా. రాజు, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇటువంటి పుణ్యాత్ పాపాత్ముడు చేసిన పాపానికి పుట్టానని సిగ్గుపడమంటావా? చెప్పమ్మా. తల్లిదండ్రుల ఆనందానికి గుర్తు బిడ్డలంటారు, కానీ వాడి రాక్షసత్వానికి గుర్తుగా నేను మిగిలానమ్మా. తండ్రి లేని బిడ్డలున్నారు, తల్లి లేని బిడ్డలున్నారు, తండ్రి లేని బిడ్డలున్నారు. కానీ తల్లికి పెళ్లి కాక, తండ్రి లేక పుట్టిన దౌర్భాగ్యము బిడ్డని నేను ఒక్కనేమోనమ్మా. ఒక తండ్రి ఉండాలి. వాడెవరో తెలుసుకోవాలి. వాడి పాపం పండాలి. ఆ రోజే మళ్ళీ కలుస్తాను. నీకోసం బయలుదేరాం బాబు. అయ్యగారితో మాట్లాడమంటున్నారు. అమ్మమ్మ, నువ్వు రాకపోతే పంపు మునిగిపోతుంది. కారెక్కు. అతనా? అవును. నీకు తెలుసా, వాడొక లోపలమ్మా. మరి అబ్బాయి పంచి పెడుతున్నాడేంటి? వాడి దగ్గరగా పనిచేసేది, అతని దగ్గర. రారాజు, కూర్చో. చెప్పండి. నిన్ను విడిపించాలని నేను చాలా శ్రమ తీసుకున్నాను. మీకెవరికి శ్రమక్కర్ లేకుండా నేనే తప్పించుకొచ్చాను. నాకు తెలుసు నువ్వు ఎలాగూ జైల్లో ఉండలేవని. ఉండేవాణ్ణి, కానీ నా గురించి, నా బ్రతుకు గురించి అనుమానం వచ్చిన తర్వాత ఉండలేకపోయాను. అంత ప్రాణం మీదకేమొచ్చింది? తల్లి దేవత, తండ్రి దేవుడు అంటారు. కానీ ఆ తండ్రి రాక్షసుడైతే ఏం చెయ్యాలి? రాజు, నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టున్నావు. ఆవేశమే కాదండి, గుండెలు బద్దలైపోతున్నాయి, నరాలు తెగిపోతున్నాయి, కాళ్ళు చేతులు ముందుకు దూకి వారెవడో తెలుసుకుని ప్రాణాలు తీయమంటున్నాయి. ఏమైంది రాజు? చెప్పండి, మీరే చెప్పండి. మీకే ఒక తల్లి ఉంటే, తెల్లారితే ఆమెకు పెళ్ళి అనుకుంటే, ఆ రాత్రే ఒక రాక్షసుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తే, పెళ్లి ఆగిపోయి ఆ అవమానం భరించలేక ఆ తల్లిదండ్రులు చనిపోతే, సిగ్గులేని తన జీవితాన్ని ఎవడు నాశనం చేశాడో వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే,
నువ్వెవరో నాకు తెలియదని బయటికి కంటేస్తే అవమానంతో బ్రతకలేక కడుపులో బిడ్డని చంపుకోలేక చచ్చి చచ్చి ఆ కొడుకు కోసమే బ్రతికిన ఆ తల్లి జీవితం ఇది అని తెలిసిన తర్వాత ఆ కొడుకు ఆ అతనిని ఏం చెయ్యాలి? ఏం చేస్తారో చెప్పండి. మీ అమ్మ పేరు ఏమిటి బాబు? జానకి. ఊరు? రామాపురం. రామాపురం. నిజం తెలిసిన తర్వాత కొడుగ్గా మాత్రం ఆవేశం ఉండాలి. అయినా వాడెవడని ఎక్కడుంటాడని అతని మీద కక్షలా తీర్చుకుంటాం. పాపం చేసినాడు పాతాళంలో దాక్కున్నా దొరకపోడు గోపాలరావు గారు. మీరేదో అవసరంతో నన్ను పిలిపించారు, కానీ నేను నా అవసరం కోసం వెళ్తున్నాను. నా పని పూర్తయ్యాక మిమ్మల్ని కలుస్తాను. రాజు, నీ పని పూర్తి చేసుకొచ్చేసరికి ఇక్కడ దీప జీవితం పూర్తయిపోతుంది. పెళ్లికి ముందు నీ తల్లి జీవితం ఎలా నాశనమైందో అలాగే దీప జీవితాన్ని కూడా నమ్మించి నాశనం చేశాడు ఒకడు. ఆ విషయం తెలిసి చెల్లాయిని చూసి దీప 2 రోజులుగా గదిలోంచి బయటికి రావడం లేదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదు. అలాగే ఉంటే వాళ్ళు ఏమైపోతారు? ఒక కిరాతకుడు చేసిన పనికి 2 నిండు జీవితాల గదిలో సమాధి కావాల్సిందేనా? ఎప్పుడో జరిగిన దానికి పగ తీర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావు. ఇప్పుడు జరిగిన దానికి పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను. నువ్వు వెళ్లే పనిలో నీ స్వార్థం, నేను అడిగే దానిలో పరమార్థం. అది పగ సాధించుకోవడానికి పనికొస్తుంది, ఇది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుంది. నువ్వు మనిషి, నీలో మానవత్వం ఉంది. నువ్వు తలుచుకుంటే దీప జీవితం బాగుపడుతుంది. ఆ దీప జీవితం ఏమైపోయినా సరే నాకెందుకు అనుకుంటే నా మాట కాదని నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎవరు మీరు? రాజు కావాలి. ఏ రాజు? మీ దగ్గర పనిచేసే రాజు. అతను మీకేమవుతాడు? ఆమెకు కొడుకు అవుతాడు. నీకు? ఏమైతే మీకెందుకు? ఉన్నాడా లేడా? అంత కోపం ఎందుకమ్మా? ఉన్నాడు. పంతులు, అయ్యా, రాజు అమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళ లోపలికి తీసుకెళ్లి రాజును చూపించి బందోబస్తు చేయి. అలాగేనండి. రండమ్మా, రండి రండి. అమ్మాయి ఇందు, రాజు అక్కడ ఎవరినో చంపేస్తున్నాడు. మనం తొందరగా వెళ్ళాలి. లోపల తర్వాత కలుద్దాం. రండి రండి. ఏమిటి రామారావు గారు అంత హడావుడి? పంతులు, అయ్యా, వలలో పడినట్టే పడి జారిపోయారయ్యా. సరే, నువ్వు పోలీసులకి ఆ ఫోన్ బందోబస్తు చూడు, మిగతా బందోబస్తు నేను చూసుకుంటాను. పంతులు, అయ్యా, వాడు జైలు నుంచి తప్పించుకొచ్చింది మన పని పట్టడానికేనయ్యా. అయితే వాడు ఆ బాబుగాడి పని చూసిన తర్వాత మీ పని చూస్తేనో? చూస్తే నో ఏమిటయ్యా? నో, అలా జరగడానికి వీల్లేదు. పోనీ ఓ పని చేద్దామా? ఏమిటి? వీడెళ్ళి ఆ బాబుగాడు పని చూస్తాడు. వీడు ఎలాగూ జైలు నుంచి తప్పించుకొచ్చాడు కనుక ఆ సంగతి పోలీసులకు ఫోన్ కొడితే వీళ్ళు లోపలికి దోసేస్తారు. ఆ తర్వాత మన బందోబస్తులో మనం ఉండొచ్చు. బ్రహ్మాండంగా ఉన్నాడయ్యా. కానీ ఒకవేళ వాడు జైలు నుంచి నువ్వు నోర్మి, నువ్వు ఆ ప్రోగ్రామ్ మీద ఉండు, నేను వీళ్ళ బందోబస్తు మీద ఉంటాను. చూడు, ఆవిడ మా అమ్మ. పెళ్లి తర్వాత దిగిన ఫోటో. ఏమిటి? ఆయన పక్కన అమ్మా? అవును, మా అమ్మే. అంటే అయ్యా, మీరు చచ్చారు. వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు. మిమ్మల్ని చంపేయడే ఖాయం. అయ్యా, ఒకవేళ మీరు చచ్చిపోతే నువ్వు పిండాకుడు పెడుతు గాని కర్తవ్యం ఏమిటో చెప్పు. కర్తవ్యం ఏముందండి? మీరు చావాల్సిందే. ఎన్నిసార్లు అంటావయ్యా పాడు మాట? జరగాల్సిందేమిటో చెప్పు. ఏమీ లేదండి, మీరు చచ్చినట్టు నటించాలి. నటిస్తే ఏముంది? మీరు చచ్చారు అనుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మీరు హాయిగా బతకచ్చు. అమ్మ దుర్మార్గుడా, ఎంత గొప్ప ఆలోచన సరే పద. అయ్యా, మరేం లేదు. ఒకవేళ మీరు చచ్చిపోతే మీ ఆస్తి అన్నం పెట్టి ఉమ్మేస్తావు చండాలురా. పద. నాన్న, నాన్న, నాన్న. అమ్మా, ఊరుకోండి అమ్మా, ఊరుకోండి. అన్ని చెప్తున్నారు. మీరే అలా ఇబ్బంది పడిపోతే ఎలా చెప్పండి? అమ్మా దీప, ఊరుకోమ్మా, ఊరుకో. అలా ఏడిస్తే పోయిన మామయ్య గారు తిరిగి వస్తారా? చెప్పమ్మా, ఊరుకోమ్మా. నమ్మలు ఎక్కడ ఉన్నాడా? ఉన్నాడా? అయినా ప్రాణం ఎంత కావాలా? ఊరుకోండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ముందు జరగాల్సిన కార్యక్రమం ఏమిటో చూడాలి. అమ్మ చూడండి, మీకు అయ్యగారు చెప్పారో లేదో, పోయే ముందు నన్ను పిలిచి, ఒరే పంతులు, నాకు క్రైస్తవ మతం అంటే అభిమానం,
నన్ను అందరిలాగా తగలబెట్టొద్దు, పెట్టిలో పెట్టి పాతి పెట్టాలి అని చెప్పారు. చూడండి, అలా చేస్తేనే కానీ వారి ఆత్మకి శాంతి ఉండదు. మీరంతా లోపలికి వెళ్తేనే నా కార్యక్రమం చూసుకోవాలి. బాబు నండి, ఈ పని అత్తయ్య లోపల తీసుకెళ్ళి బాబు, లోపలికి తీసుకెళ్ళి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. బాబు, మీరందరూ అయ్యగారి మీద ఉన్న శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చారు. వారిని చూశారు, మీ దుఃఖం వ్యక్తం చేశారు. ఇదంతా అయ్యగారు బతుకుంటే వారు చూసి ఎంత ఆనందించేవారు. చూడండి బాబు, నేను అయ్యగారిని పాతిపెట్టే కార్యక్రమం చూసుకోవాలి. మీరంతా ఒక్కసారి బయటకు వెళ్ళండి. అయ్యా పేరు గారు, ఆ పెట్టే కారు ఏర్పాటు చేయించండి. నాన్న, రాజు, నువ్వు నాన్న అంటున్నావేంటి? అదో పెద్ద కథ పంతులు గారు. ఈయనే మా నాన్న, ఆవిడ మా అమ్మ. అమ్మ మరి ఇంతకాలం చెప్పలేదే? అదే అదే ఈయన బ్రతుకుండగా చెప్పొద్దండి, చచ్చాడని వినగానే పరిగెత్తుకొచ్చింది. బ్రతికుండగా నాన్న అని పిలుచుకోలేని దౌర్భాగ్యములు పంతులు గారు. నాన్న, తమ్ముడు, నాన్నగారు దానానికి ఏర్పాటు చేయాలి. అదేం కుదరదు బాబు, నాన్నగారిని పాతి పెట్టాలి. పాతి పెట్టాను లేదు పంతులు గారు. మా నాన్నగారు హిందూ, మా అమ్మ హిందూ, మా అన్న హిందూ, నేను హిందూ, మనమంతా హిందువులు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నాన్నగారిని కట్టెల మీద పెట్టి తగలబెట్టాల్సింది. లేదు బాబు, నాన్నగారు తన వీరునామాల రాశారు బాబు. వీలు లేదు, నామా లేదు. మా నాన్నగారికి పాడి కట్టాల్సిందే, మేము మొయ్యాల్సిందే. వీరిని కట్టెల మీద పడుకోబెట్టాల్సిందే, మేము కొరివి పెట్టాల్సిందే. లేకపోతే కొడుకులు కాబట్టి ఏం ప్రయోజనం పంతులు గారు? తమ్ముడు, పాడి ఏర్పాటు పాడి కుదరదు బాబు. ఎందుకెవరో అది చెప్పారో వాళ్ళకు కూడా పాడి కడతాను. తమ్ముడు వెళ్ళు. అయ్యగారు ఈ భారాలు చూస్తూ ఇంటి కూర్చున్నారా? బాబు, బాబు, డాక్టర్ ఎవరైనా పిలిపించి పరీక్ష చేయిద్దాం. నా మాట వినండి బాబు, నా మాట వినండి. ఆయన కాలిపోతారు, నా మాట వినండి బాబు. అయ్యా, అయ్యా, నా మాట వినండి, నా మాట వినండి. ఏమండి, మీరే వినండి బాబు. ఏమండి, నేను చెప్పిన మాట వినండి. అయ్యా, 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 బాబు, బాబు చూడండి, ఇగో మొన్న పేపర్లో ఒక వార్త చదివాను. అందులో ఒక శవాన్ని ఇలాగే కట్టెల మీద పెట్టగానే లేచి కూర్చుందట. అలా అయ్యగారు కూడా లేచి కూర్చుంటారేమో. బాబు, గంట నిదానించండి బాబు. నిదానికి లాభం లేదు పంతులు గారు. అలా లేచి వచ్చిన ఆత్మకు శాంతి లేదంటారు. అన్నయ్య అంటించేసి. బాబు, 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 నా మాట వినండి బాబు, నా మాట వినండి బాబు. ఈ ఒక్క మాట వినండి. అయ్యా, వచ్చారా? సమయానికి వచ్చి నన్ను రక్షించారు, లేకపోతే ఈ శ్మశానానికి బలైపోతాం. మంత్రులు, నా కళ్ళతో ఎక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా మీ అబ్బాయి ఫోన్ చేశాడు. అరెస్ట్ చేయండి. కొంచెం ఆగండి, మీరేం చెప్తారు చేస్తారు. వీడు చంపిదాకా వదిలేండి. ఒక మనిషిని చంపడానికి నీకు అధికారం లేదు. ఎందుకు లేదు? వీడు అతని తల్లిని మోసం చేశాడు, నా తల్లిని మోసం చేశాడు. అది కోర్టులో తెచ్చుకోండి. గోపాలరావు గారు మీకు భర్త? అవును. పెళ్లి చేసుకున్నారా? లేదు. పోనీ తాళి కట్టారా? లేదు. మరి ఈ తాళి ఎవరు కట్టారు? నేనే కట్టుకున్నాను. మీరు కట్టుకోవడం ఏమిటి? ఆయన కట్టలేదు కనుక. ఎందుకు కట్టలేదు? పెళ్లి చేసుకోలేదు కనుక. అయితే పెళ్లి కాకుండానే తాళి కట్టకుండానే మీరు తెల్లయ్యారన్నమాట కదూ? అవును. ప్రేమకు ఫలితంగా? కాదు, ఆయన పశుత్వానికి ఫలితంగా. అంటే? తెల్లవారితే పెళ్లినగా బలవంతం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. మీకు ఇష్టం లేకుండా? ఇష్టం లేకుండా చేసేదే బలవంతం. బలవంతం చేసిన ఆమె జీవితాన్ని నాశనం చేశావు. అది ఇప్పుడు నా చేత ఒప్పించడానికి మీరు నన్ను బలవంతం చేసేస్తున్నారు. రూపాయి పారేస్తే దొరికే వస్తువు కోసం దొంగతనాలు, బలవంతాలు ఎందుకండి? అంటే అంటే 25 రూపాయలు ఎవరు పడేస్తే వాళ్లతో తిరిగే మనిషి ఆవిడ. అనవసరంగా ఆవిడని బోనెక్కించి బోను పరువు తీసేశారు, కోర్టు పరువు తీసేశారు, నా పరువు తీసేశారు, మీ పరువు తీసేసుకుంటున్నారు. కావాలంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఎవరినైనా అడగండి, వాళ్లే చెప్తారు. అది పచ్చి వ్యభిచారం. ఏ మాటైనా అనండి, కానీ ఆ మాట అంటే నేను సహించను. నేను బ్రతుకుతున్నది నా బిడ్డ కోసం, నేను కోర్టుకొచ్చింది నా బిడ్డ కోసం.
నేను పతితను పతివ్రతను నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన చేసిన ఘోరానికి నా జీవితం నాశనం అయిపోయింది. అయినా నాకు కావాల్సింది నా బిడ్డ. నా బిడ్డ నాకు వదిలేయండి, నా బిడ్డ నాకు వదిలేయండి. అతను మీ జీవితాన్ని నాశనం చేశాడని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలుంటే అతను శిక్షిస్తారా? ఇదిగో మా అమ్మను పెళ్లి చేసుకుని గోపాలరావు దిగిన ఫోటో. నా తల్లి బ్రతుకుని రాజు తల్లి బ్రతుకుని నాశనం చేసింది వీడిగని చెప్పడానికి ఈ ఆధారం. కోర్టుకు కావాల్సింది కన్నీళ్లు పెడబొబ్బలు కాదు, సాక్ష్యాలు ఆధారాలు కాగితాల మీద ఉండాలి. లాయరు బుర్రన్నవాడైతే చచ్చినోడిని బతికించనుగలడు, బతికున్నవాడిని చంపేనుగలడు. కోర్టుకెళ్ళడం నాకు అలవాటు, నా దగ్గర కుప్పిగంతులు వేస్తే ఎలా? ఏమిటో ఈవేళ మనస్సంతా ఆనందంతో డాన్స్ చేస్తుందయ్యా. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు ఆధారాలే కాదు, నిజాలు. ఆ నిజాలు చెప్పించడానికి ఒక్కొక్కసారి కన్నీళ్లు కార్పించాల్సి వస్తుంది, పేడబొబ్బలు పెట్టించాల్సి వస్తుంది. కోర్టుకి చెవులే కాదు, కళ్ళు ఉంటాయి. నిజాలు చెప్పించడానికి తుపాకీల్లో గుళ్ళు ఉంటాయి. చెప్పు, నిజం చెప్పు. నువ్వు మా అమ్మని చూడలేదు? చెప్పు, మా అమ్మను నువ్వు పెళ్లి చేసుకోలేదు? మా అమ్మ ఎవరో నీకు తెలీదు? మా అమ్మను వ్యభిచార కుంపలో చూసావా? చెప్పు 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 చెప్పు. స్పందించు. లేవండి. ఎంత దుర్మార్గుడైనా మొగుడంతటి వాడు భార్య కాళ్ళ మీద పడ్డాడంటే భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుందో తెలుసా? ఆ భర్తని కన్నీళ్లతో నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది. కానీ నేను స్త్రీని కాను, ఆ పని చెయ్యలేను. జానకి, ఆడది మనిషి అయ్యే వరకు పువ్వు లాంటిది, పెళ్ళయ్యే వరకు అబల, తల్లైతే స్త్రీ. కానీ మీలాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడది పాషాణం అవుతుంది. ఆ పాషాణం ముందు ఏడ్చినా మొత్తుకున్నా ప్రయోజనం లేదు. వెళ్ళండి. జానకి, నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. నిన్ను నాదాన్ని చేసుకోవాలని, నాతో పాటు తీసుకెళ్లాలని వచ్చాను. ఇదిగో స్వామి సమక్షంలో నీ మెడలో తాళి కట్టాలని. ఎవడో కట్టిన తాళి ఒకటి ఉంది కదా, పవిత్రమైన మీ తాళెందుకులేండి. తాళి మీద తాళి కట్టినా చచ్చిన వాళ్ళని మళ్ళీ చంపినా ఒకటే. ఉంచండి, వేరే ఎవరికైనా పనికొస్తుంది. జానకి, జానకి, నువ్వు నన్ను ఇంకా నమ్మడం లేదు కదూ? మీరు నాకు తాళి కట్టేది, నన్ను తీసుకెడతానంటున్నది మీ ప్రాణాల కోసమే కదా గోపాలరావు గారు. ఇది నా మెడలో కట్టేస్తే నేను మీకు భార్యనైపోతాను, మిమ్మల్ని చంపేస్తే నేను విధవనైపోతాను. ఈ తాళి బొట్టు కోసమైనా మిమ్మల్ని కాపాడతాననిగా. తాళి ఎవరు కట్టినా బొట్టు ఎవరు పెట్టినా నేను తీసేది మాత్రం మీరు పోయిన తర్వాతనే. జానకి, కానీ నాకు వాటితోనే పోవాలని ఆశ. ఆ ఆశే మీకు ప్రాణం పోస్తుంది. నా బిడ్డలు మీ మీద చెయ్యెత్తరు, మీ ప్రాణానికి ఏ హాని కలిగించరు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వెళ్ళండి. జానకి, నిజంగా నువ్వు దేవతవి, దేవతవి. బాబు, బాబు, ఇప్పుడే మీ అమ్మతో మాట్లాడుస్తున్నాను. రండి, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళక్కలేదురా, అటొకటి ఇటొకటి పొడిచి నిన్ను మేమే తీసుకెళ్తాం. రాజు, ఆయన్ని వదిలేయండి. కటిక టికెట్లో అడవిలో తిరిగి ఇలాంటి మృగాల్ని పట్టుకునేది పిడిచి పెట్టడానికి కాదమ్మా, పుడిచి పారేయడానికి. ఆ మృగాలు బ్రతిగుండగా ఉపయోగపడకపోయినా చచ్చిన తర్వాత ఉపయోగపడతాయిరా. ఇటువంటి వాళ్ళు చచ్చి ఉపయోగం లేదు, బ్రతికి ఉపయోగం లేదు. ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేకపోయినా అపకారం చేస్తారమ్మా. తల్లికి పిట్టని, పిట్టకి తల్లిని, ఇంటికి ఇల్లాల్ని, ఇల్లాల్ని ఇంటికి కాకుండా చేస్తారమ్మా. అందుకే ఇటువంటి వాళ్ళ కాళ్ళు చేతులు తల నరికి నరికి పొగులు పెట్టాలమ్మా. అది కాదు బాబు, కొంచెం ఆలోచించండి. నేను మీకు తండ్రిని. ఇలాంటి తండ్రుల్ని చంపడానికి పురాణాల్లో కూడా పర్మిషన్ ఉందిరా పిచ్చి తండ్రి. ప్రహ్లాదుడి కథ తెలుసుగా? చంపినవాడు ఇక్కడే ఉన్నాడు, చావలసిన వాడు ఇక్కడే ఉన్నాడు. అటు చూడు. లేదు బాబు, నేను చేసిన పాపాలకి చాలా సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడితే చేసే పాపం పోదురా.
నువ్వు చేసిన పాపానికి నేను పుట్టాను, నేను పుట్టిన పాపానికి నా తల్లి పతితయింది. నా తల్లి పతితైన పాపానికి నేను రౌడీనయ్యాను. నేను రౌడీనైన పాపానికి నీ ప్రాణం తీయాలి. రోజు రోజుకి నీ పాపం వడ్డీ మీద వడ్డీ పెరిగి చక్రవడ్డీ రూపంలో నరకానికి పంపుతుందిరా. అన్నయ్య వేసి రాజు అమ్మా ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నా. వద్దన్న ప్రతిదానికి చేతులు కట్టుకున్నాను. కానీ కామం కళ్ళు కప్పిన ఇలాంటి రాక్షసుడు చీకట్లో చేసిన పాపం పెరిగి పెరిగి ఎంత మహాశక్తి అవుతుందో, ఆ శక్తికి ఎంత శక్తి ఉంటుందో చెప్పాలమ్మా. ఈ వెధవ చస్తే కానీ ఇలాంటి వెధవలు కళ్ళు తెరుచుకోరమ్మా. రాజు ఆయన్ని చంపడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? నేను మాటిచ్చాను. దేవుడి మీద ప్రమాణం చేసి మరీ మాటిచ్చింది. మాటిచ్చావా? ఇస్తావమ్మా. నువ్వేమైనా ఇవ్వగలవు. నీది విశాలమైన హృదయం కదూ. ఏం చేసినా మీ ఆడవాళ్ళకి చెల్లింది. శపథం చేసి ప్రాణాలు తీయించగలరు, మాటిచ్చి ప్రాణాలు కాపాడగలరు. మీరిచ్చిన మాటకు కట్టుబడితే మీ కొడుకును కట్టుబడవనండి. కానీ కట్టుబడవలసిన అవసరం నాకు లేదు. బాబు మీకున్నంత గొప్ప మనసు నా అమ్మకు లేదు. మీకున్నంత గుండె ధైర్యం బ్రతికాడు మీ కొడుకు. కానీ నేను తల్లి తండ్రి లేకుండా బ్రతికాను. మీ తల్లి గారు మాటిచ్చారట, కట్టుబడి ఉండు మనోహర. కానీ నేను మాత్రం మనోహరుని కాదు. వీడిని ప్రాణాలతో విడిచిపెట్టాను. నువ్వు ఎవరికి పుట్టినా నా బిడ్డవే అనుకున్నాను. నీ తల్లికి జరిగిన అన్యాయం నాకు జరిగినట్టే అనుకున్నాను. నేను నీ తల్లిని అనుకున్నాను, నువ్వు నా బిడ్డవనుకున్నాను. అందుకే నా బిడ్డలు మీ మీద చెయ్యి వెయ్యరు అన్నాను. కానీ నా బిడ్డ మీ మీద చెయ్యి వెయ్యడు అనలేదు. నా బిడ్డవనుకుంటే నా మాటకి కట్టుబడుండు. లేదంటావా? చంపు. నువ్వే కాదు, ఇద్దరు కలిసి చంపండి. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. నాకు పసుపు కుంకుమలు లేకుండా చేసేయండి. అన్నయ్య అన్నయ్య ఏమిటిది? దీపకు పెళ్ళా? అవును, నాకు తెలియకుండానే పంతుల్ని చెప్పమన్నానే. ఎవరితోటి పెళ్లి? మా అబ్బాయితో. దానికి ఇష్టం లేని పెళ్లి ఎలా చేస్తావు? ఎలాగే ఉందమ్మా, మామూలుగానే. నలుగురు మనుషులను పెట్టి కాళ్ళు చేతులు కట్టించేసి మెళ్ళో తాళి కట్టించేస్తాను. ఆ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇన్నాళ్ళు నిన్ను నమ్మి ఇంటి బాధ్యత అంతా నీకు అప్పగించినందుకు దాని జీవితం నాశనం చేస్తావా? అయ్యయ్యో, ఏం చేశావమ్మా? దాన్ని ఏమన్నా విషం పెట్టి చంపేశావా, కత్తి పెట్టి పొడి చేశావా? సలక్షణంగా పెళ్లి చేస్తున్నాం తప్ప. ఏమైనా సరే నీ కొడుకుతో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ జైలుకి వెళ్ళేవాడితోనే జరగాల. నీ కొడుకు వచ్చింది ఆ జైలు నుంచేగా. అమెరికా, లండన్ అని చెప్పినంత మాత్రాన నమ్మేటంత పిచ్చిదాన్ని కాదు నేను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నువ్వు చూసే వరకు ఆగదు, నువ్వు చూడటానికి రాకపోయినా ఆగదు. పంతులు, అయ్యా చెల్లయ్య తొందరపడుతుంది, కాస్త బందోబస్తు చేయండి. ఏమిటమ్మా ఈ మూర్ఖత్వం? ఏ తల్లైనా కొడుకు చెడిపోతున్నాడు అంటే కట్టుదిట్టంలో పెడుతుంది. చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే కట్టుబాటులో ఉంచుతుంది. కానీ చెడు జరగకుండా చూసే కొడుకుని తల్లి ఆపుతాం నేనెక్కడ చూడలేదు. అమ్మా, ఆ రోజు నేను అతన్ని చంపబోతుంటే నా బిడ్డ లాంటి వాడివి ఆగమన్నా. నేను నీ మాట కట్టుబడ్డాను. ఈ రోజు నిజంగాను నా తల్లి లాంటి దానివి అయితే, అతను నా అన్నయ్య అయితే, నాకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అమ్మా, నీకు కావాల్సింది అతను చంపకుండా ఉండడమేగా. అతని మీద చేయెత్తకుండా దీపకి బాబుకి పెళ్లి చేస్తాను. ఏమంటావమ్మా? చెప్పమ్మా. అవునమ్మా.
ఏమిటి దారుణం? అంతలో దీన్ని బందోబస్తు చేయమంటే ఎందుకు వదిలిపెట్టారు? లాక్కెళ్ళండి. అయ్యా పోలీసులు వస్తున్నారు, పోలీసులు. అయితే ఆ బందోబస్తు చూడు. రే, పోలీసులు వస్తున్నారట. ఎక్కడిదక్కడ బందోబస్తు చేసేయండి. అయ్యా ఆపండి 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 బాబు, ఆపండి ఆపండి ఆపండి. ఆపండి, పెళ్లి ఇక్కడ జరగడం లేదండి, ఆ కొండ మీద చేస్తున్నారు. నువ్వు చెప్తే నమ్మేటంత పిచ్చివాళ్ళం అనుకున్నా పోనే. చెప్పాను కదండి, నాకు కూడా తెలియకుండా పెళ్లి వేరే చోటుకి మార్చేశారని. ఖచ్చితంగా అక్కడే జరుగుతోంది. పదండి పదండి పదండి, కమాన్. అమ్మా, నా పిట్టలు నిన్నేమీ చెయ్యరు అని మాట ఇచ్చావే కానీ నీ పిట్టలు నేనేమీ చెయ్యను అని మాట తీసుకోలేదేమమ్మా. అందుకే కదమ్మా నాతో పాటు నీ పిట్ట కాని పిట్టలు కూడా తాగుపోతున్నాడు. చెప్పమ్మా, ఇప్పటికైనా ఊ అను, ఊ అనమ్మా. అమ్మా, నీ స్వార్థం కోసం, నీ పసుపు కుంకుమ కోసమే చూస్తున్నావు. చూడమ్మా ఎంత ఘోరం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఊ అనమ్మా. ఈ ఇటుకలతోటి వారి సమాధి కడతాను. రావాల్సిన చుట్టాలంతా పిలవకుండానే వచ్చేశారు. ఆ దీప పెళ్లి బందోబస్తు చేసేయండి. రాజు, ఈనాడు రాయి చేసుకున్న ఈ గుండెని ఈ పసుపు కుంకుమే కరిగించేసి, ఆడదానికి సహజంగా పసుపు కుంకుమల మీద ఉండే ఆశ నాలోనూ ఏర్పడిపోయింది. ఆ ఆశ ఈ రోజు కొందరి జీవితాన్ని నాశనం చేస్తోంది. వీల్లేదు. నా స్వార్థం కోసం ఈ దుర్మార్గుడు ఇంకా బ్రతికి ఎందరో ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి వీల్లేదు. వెళ్ళు రాజు, వెళ్ళు.
రంగూన్ రౌడీ అని పిలువబడే రాజు గోపాలరావు అనబడే వ్యక్తిని హత్య చేసినట్లుగా నిరూపించబడినది. కానీ హతుడైన గోపాలరావు రాజు తల్లికి, బాబుని పిలువబడే మరో వ్యక్తి తల్లికి, మరికొందరు ఆడవాళ్లకు చేసిన అన్యాయాలను బట్టి ముద్దాయి రాజు గోపాలరావును ఉద్దేశపూర్వకంగా గాక ఉద్రేకపూర్వకంగా హత్య చేసినట్లు కోర్టు వారు భావించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి రాజుకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎందుకు ఏడుస్తావు? నేను తప్పు చేయలేదు. మంచిని ఎంతో కాలం కటకటాలనుకుంటలేరు. అన్నయ్య, వచ్చేస్తాను తమ్ముడు.